ఇంత దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వం ఉంటే, ఇంత నిర్లక్ష్యంగా ప్రజల సమస్యల పట్ల మీరు వ్యవహరిస్తూ ఉంటే, దీనన్నిటి పక్కన పెట్టుకొని నీ ఉప ముఖ్యమంత్రి ఏమో కూర్చొని సినిమాలు చేసుకుంటాడు. వారానికి ఒకసారి వస్తాడు, ఈ యొక్క ప్రభుత్వం ఖర్చుతో ఈడ ప్రైవేట్ జెట్లో వస్తారు, ఈ నుంచి తీసుకొని పోతాడు. ఆయన కూర్చొని నేను అన్ని హామీ ఇస్తా, ఇది నాది బాధ్యత అని చెప్పాడు. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు రా, ముఖ్యమంత్రి పాలన ఇంత ఘోరంగా ఉంది, మరి నువ్వు కూడా ఆయనతో పాటు హామీ ఇచ్చావు. వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6, వీళ్ళు ఇచ్చినటువంటి 143 హామీల్లో ఆయన ఫోటో పక్కన నీ ఫోటో కూడా పెట్టుకున్నావు. ఒక్కరోజైనా నిలదీయకుండా నువ్వు కూర్చొని ఇంత నిస్సిగ్గుగా అతనికి సహకారం అందిస్తూ ఉంటే నిన్ను శంకించాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకో. ఇప్పటికైనా నిద్రలోంచి బయటికి రా. నువ్వు ప్రజలకు అనేక వర్గాల ప్రజలకు మీరందరూ ఆశ కల్పించారు ఇవన్నీ చేస్తామని. చేయకుండా పోగా ఈరోజు 90 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన చాట 13 లక్షల కోట్లు ఖర్చు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి భజన కొట్టకుండా వాస్తవానికి రమ్మని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క పాలకపక్షానికి, ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, ఈ యొక్క ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి పిలుపునిస్తూ దయచేసి వాస్తవానికి రాండి. దయచేసి ప్రజలు పడేటువంటి కష్టాల్లో మీరు కూడా పాలు పంచుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి అని చెప్పి కోరుకుంటూ తప్పకుండా ప్రజా సమస్యలన్నింటి కూడా ఏ కార్యక్రమాలైతే ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందిందో ఆ యొక్క వైఫల్యాన్నింటినీ కూడా ఎండగట్టే రకంగా తప్పకుండా ప్రజా సమస్యలన్నింటి కూడా కౌన్సిల్లో మాట్లాడతాం. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. అసెంబ్లీలో మాట్లాడడానికి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము మాట్లాడేటప్పుడు అపోజిషన్ పార్టీకి ఇచ్చినటువంటి గౌరవం, అపోజిషన్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉండేది ఏకైక పార్టీ. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ ఎలక్షన్లు జరిగితే అన్ని స్థానాల్లో 175 స్థానాలు, 25కి 20 పార్లమెంట్ స్థానాల్లో ప్రథమ లేకుంటే ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవమా? దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మీరు? మరి అది కాకుండా అపోజిషన్ పార్టీ ఏమైనా ఉంటుందా? మరి అటువంటి అపోజిషన్ పార్టీకి 40% ఓటింగ్ తెచ్చుకున్నటువంటి పార్టీకి ఈరోజు మేము సమయం కేటాయించాము, మేము అపోజిషన్ పార్టీ స్టేటస్ ఇవ్వడము అని చెప్తే ఏ రకంగా చర్చలు చేయగలుగుతామని చెప్పండి మీరు. ఒక ఎమ్మెల్యేకి ఇస్తే వాళ్ళకి ఇచ్చేటువంటి టైం 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటారు. ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు ఆయన మాట్లాడే బదులు ఇక్కడి నుంచి మాట్లాడతాం. మేము ఆడ కూర్చొని సరైనటువంటి సమయం ఇవ్వకుండా, సరైనటువంటి గౌరవం ఇవ్వకుండా 40% ఓటింగ్ వచ్చినటువంటి పార్టీని మీరు అపోజిషన్ కాదు అంటే కనుక మీ దృష్టిలో అపోజిషన్ ఎవరు ఈ రాష్ట్రానికి? మేము కాదులే, నువ్వు తెలుసు, ఎవరో ఒకరైతే నువ్వు అధికార పక్షం అయితే విపక్షం ఉండాలి కదా, మరి ఆ విపక్షాన్ని నువ్వు గౌరవించాలి కదా, ఆ విపక్షానికి సరైనటువంటి సమయం ఇవ్వాలి కదా. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎంత సమయం ఇస్తారు, ప్రతిపక్షానికి కూడా అంత ఇవ్వాలి కదా. ఆ గౌరవం మాకు ఇవ్వండి, ఆ స్టేటస్ మాకు ఇవ్వండి, ప్రజల సమస్యలను తెలుపుతామని చెప్తే నిమ్మకు నీరెత్తినట్టు ఈరోజు గమ్మకు కూర్చొని మేము ఇవ్వమని చెప్పి కూర్చుంటూ అసెంబ్లీకి రమ్మని చెప్పి కోరడంలో అసలు మీ యొక్క వైఖరి ఏంది అని చెప్పి నేను అడుగుతున్నా. మేము ఆడికి వచ్చినప్పుడు నువ్వు సమయం ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు రావాలి ఆడికి? ఇక్కడ నుంచే మాట్లాడతాం, ఇక్కడ నుంచే అడుగుతున్నాం నేను అనేక ప్రశ్నలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ దాదాపు అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టారు. ఒక్క దానికైనా ఒక్క సమాధానమైనా మీరు ఇవ్వగలిగినారా? ప్రతి ఒక్కటి గణాంకాలతో సహా ఏ పథకాలు ఏమేమి జరిగినా ఏం కథ జగన్మోహన్ రెడ్డి గారు వారానికో 10 రోజులకో ఒకసారి ప్రెస్ మీట్ పెడతారు. ఒక్కదానికన్నా ఈ అధికార పక్షం స్పందించిందా? దానికి కౌంటర్ ఇచ్చిందా? అదేమి లేదు. 24 గంటలు కూర్చోవడం, అబద్ధాలు వేయడము, బురద వేసుకొని మీరు తుడుచుకోండి అని చెప్పడం. ఇది తప్పితే మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు అమలు చేశారా? మీకు ఉన్నటువంటి బాధ్యత మీరు నిర్వహించారా? లబ్ధిదారులకు ఏమైనా మీరు చెప్పినటువంటి హామీలు చేరాయా? రైతులు ఈరోజు సుభిక్షంగా ఉన్నారా? విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీంబర్స్మెంట్ వచ్చిందా? ఏ రంగంలో మీరు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన ఇస్తారు ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతున్నా. నేను వీళ్ళనే కాదు,
ఈ యొక్క పాలపక్షానే కాదు, ప్రజలను కూడా ఈరోజు ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను. ఏ రంగంలో మీరు మిమ్మల్ని ఆదుకున్నారు? గతంలో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లుంది? గతంలో రైతులు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు ఏ రకంగా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా ఉంది? ఆ రోజు సంక్షేమ పథకాలు అమలయ్యే తీరు ఏ రకంగా ఉంది, ఈరోజు సంక్షేమ పథకాలు అమలయ్యే తీరు ఏ రకంగా ఉంది? ఆ రోజు ఎవరైనా జెన్యున్ బెనిఫిషరీకి, లబ్ధిదారునికి ఏదైనా రాకుండా ఉంటే ఆ గ్రీవెన్స్ అడ్రస్ చేసే సిస్టమ్ గ్రామ సచివాలయం కానీ వాలంటీర్ కానీ ఏ రకంగా పనిచేస్తారు, ఈ రకంగా ఈరోజు ఏ రకంగా ఉంది? ఇవన్నీ కూడా ఈరోజు పాలకపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానాలు చెప్పాలా, ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలా అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇంగ్లీష్ ప్రెస్.